guys and welcome to Asterix. Guys, ఈ రోజు మాకు చాలా చాలా పెద్ద డే. ఎందుకంటే దిస్ ఇస్ ఆర్ ఫస్ట్ ప్రొడక్షన్. మేము ఈరోజు లైక్ ప్రొడక్షన్ అంటే ఏదో పెద్దగా అనుకోకండి, మా టంపటక సాంగ్ ఉంది కదా, దాన్ని ఈరోజు షూట్ చేయబోతున్నాం అనమాట. సో లెజిట్గా చూస్తే దిస్ ఈజ్ ఆ ఫస్ట్ ప్రొడక్షన్. నేను బిల్లి గారు కలిసి వీఆర్ యాక్చువల్లీ ప్రొడ్యూసింగ్ దిస్ సాంగ్, ద మేకింగ్ అండ్ ఆల్. ఈరోజు మీకు అన్నీ చూపిస్తాను అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ గైజ్. అఫ్ కోర్స్ లైక్ లాక్డౌన్ వల్ల మాకు ఇది చాలా డిలే అయింది అండ్ ఇట్ వాజ్ లైక్ ఏం చేస్తాం కానీ ఎనీవే ఫైనలీ ఇప్పుడైతే మేము ఈ సాంగ్ షూట్ చేస్తున్నాం. అండ్ ద టైమ్ ఇస్ అరౌండ్ 7:30 ఐ గెస్. నేను 7కి లేచాను. సో ఎస్ గైజ్, లెట్స్ గెట్ రెడీ అండ్ స్టార్ట్ ద డే. అండ్ యా, నా సిస్టర్ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా, సో అందుకే నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను. బిల్లి గారు ఇస్ ఆల్రెడీ ఆన్ ద సెట్, లైక్ 4 o'clockకి వెళ్ళిపోయారు ఆయన. అండ్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ వెళ్తున్నారు మా షూటింగ్కి. ఎవరది తెలుసా? సమైరా. మీరు ఇంతకు ముందు చూసారు కదా తన్ని వీడియోలో. There she is. That is my little niece, you guys. ఎంత చిన్నగా ఉండేది. ఒక మేకప్ వీడియోలో తన్ని ఫీచర్ చేశాను. మీరు తర్వాత వెళ్ళి అది చూడండి, నేను లింక్ కూడా పెట్టేస్తాను. సో షీ వాజ్ సో టైనీ ఇన్ దట్ వీడియో. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయింది. అండ్ శామ్ ఇస్ ఆల్సో కమింగ్ విత్ us to the location today. Woohoo! నాకు పార్టీ టైం. అండ్ వై శామ్ ఎక్సైటెడ్ తెలుసా? సో ఆ టంపటక సాంగ్ లో చాలా పిల్లలు చేస్తున్నారు కదా. ఐ టోల్డ్ హర్ దట్ దే ఆర్ గ్రేట్ డాన్సర్స్. సో శామ్ ఇస్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దెమ్. ఎందుకంటే శామ్ కూడా చాలా బాగా డాన్స్ చేస్తుంది. अच्छे से डांस करती हो. కానీ దానికి చాలా సిగ్గు ఉంది, చాలా సిగ్గు పడుతుంది, డాన్స్ అస్సలు చేయదు, కానీ చాలా బాగా చేస్తుంది చేసినప్పుడు. సో Sam, are you ready? Yeah. So Sam is ready to go to the location with me. Let's तुम्हारे बाल का क्या है जी? तुम्हारे बालों को कौन बनाएगा? దాని హెయిర్ చూడండి. మా మమ్మీ అయితే దాంతో అసలు గొడవ చేసి అది అయినా కోమ్ చేయదు. 2 days వరకు తన హెయిర్ కూడా కోమ్ చేయదు తను. ఇదరా చూసారా ఎలా భయపడుతుంది? ఇదరా చూడండి తన హెయిర్. ఓ మై గాడ్, తన హెయిర్ లో ఫింగర్స్ ही रन అవ్వట్లేదు. वो स्प्रे लेके आओ, उधर पड़ा है देखो. वो स्प्रे कोम रब एंड सब कुछ लेके आओ. Wait, I shall show you a miracle. So guys, నేను ఇప్పుడు తన హెయిర్ కోమ్ చేయడం అనేది చాలా పెద్ద పని. అండ్ అక్కడి నుంచి ఖాన్ గారు కూడా వస్తున్నారు. ఖాన్ గారు రండి. అయ్యే. సో గైస్, దానికి చాలా చిక్కులు ఉన్నాయి. దానికి నేను చూడండి ఒక స్ప్రే చేస్తున్నాను, మ్యాజిక్ స్ప్రే. దాంతో చిక్కులు ఎలా పోతాయి చూడండి. देखो सैम, इसको है ना स्प्रे करके, ఓకే, మొత్తం హెయిర్ లెంత్ లో ఇలా స్ప్రే చేసేస్తున్నాను. కౌంట్ టిల్ 7. 1. No, count from 7 to 0. 7, 6, 5, 4, 3, 2, 1, 0. And now we'll see your hair magic. देखो. సో కొంచెం దీన్ని ప్రోడక్ట్ ని ఇలా స్ప్రెడ్ చేసేయండి. అండ్ నౌ कैसे लगा? देखो, shocking. It is shocking, right? So guys, ఇది వచ్చేసి మామా ఎర్త్ ది లేటెస్ట్ లాంచ్. isn't this such a beautiful product? దాని పేరే ఉంది రైస్ వండర్ వాటర్. ఇది ఇమ్మీడియట్లీ డీటాంగిల్ చేసేస్తుంది హెయిర్ ని. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ స్ప్రే ఆల్ ఓవర్ యువర్ హెయిర్. 7 seconds వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఫింగర్ కోమ్ చేయండి, లేదంటే బ్రష్ తో అయినా కోమ్ చేయండి. అండ్ చూడండి ఎంత స్మూత్ అయిపోతుంది హెయిర్, ఎంత ఈజీగా బ్రష్ అవుతుంది చూడండి. శామ్, తుమారా హెయిర్ దిఖాओ. చూసారా తన హెయిర్ కూడా యాక్చువల్లీ చాలా బాగుంది. తన హెయిర్ ఎందుకు ఇలా అయిందంటే बहुत अच्छा है ना. तो యాక్చువల్లీ చూసారా అందరు చోరీ చేసేస్తారు నా సామాన్. శామ్ ఇది చోరీ చేసేస్తుంది అంటుంది. సో జస్ట్ లుక్ ఎట్ హర్ హెయిర్, ఇట్స్ సో గుడ్. శామ్ దిఖాओ నా హెయిర్, ఇట్స్ సో గుడ్. కానీ మేడం గారు ఏం చేశారు తెలుసా? కొన్ని రోజుల ముందు ఓన్లీ టిప్స్ ని గ్రీన్ కలర్ చేశారు. అందుకే హెయిర్ కొంచెం అలా రఫ్ అయింది. అసలే గ్రీన్ కలర్ కదా, చాలా అరే ఇద్దరు గుంజవుజీ. సో అందుకే హెయిర్ కొంచెం అలా రఫ్ అయింది. And it's so easy to detangle your hair.
అండ్ గైస్ మీకు ఒక విషయం తెలుసా, అందులో రైస్ వాటర్ అయితే అఫ్ కోర్స్ ఉంది. రైస్ వాటర్ ఇస్ నోన్ టు స్ట్రెంథెన్ యువర్ హెయిర్ అండ్ అది ఒక సెంచురీస్ ఓల్డ్ సీక్రెట్ అనమాట. ఏషియన్ విమెన్ యూజ్ ఇట్ టు స్ట్రెంథెన్ అండ్ లెంథెన్ దే హెయిర్. దాంతో పాటు కెరటిన్ కూడా ఉంది అండ్ కెరటిన్ ఇస్ అ ప్రోటీన్ విచ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ హెయిర్ గ్రోత్. అండ్ ఆల్సో అందులో క్యాస్టర్ ఆయిల్ కూడా ఉంది విచ్ అగైన్ మాయిశ్చరైజెస్ అండ్ డీటాంగిల్స్ యువర్ హెయిర్ సో వెల్. జస్ట్ లుక్ ఎట్ దట్. నేనైతే ఆల్రెడీ కెరటిన్ చేయించుకున్నాను కాబట్టి నా హెయిర్ ఆల్రెడీ బాగానే ఉంటుంది, లైక్ అంత ట్యాంగిల్స్ ఏం పడవు. సి హౌ ఈజీలీ శామ్. సో షాంపూ తర్వాత కానీ ఏదైనా సరే ఎప్పుడైనా మీకు హెయిర్ చిక్కులు ఉన్నాయి అనిపిస్తే చాలా నాన్ గ్రీజీ అండ్ లైట్ ఫార్ములేషన్ ఉంది, చాలా ఈజీగా హెయిర్ అంతా డీటాంగిల్ అయిపోతుంది. See, I made you such a lovely pony. तेरा ब्रेकेज होता है? हाँ. अभी देख कितना ब्रेकेज हुआ. చూడండి గైస్, జస్ట్ వన్, ఐ థింక్ జస్ట్ 1 or 2 హెయిర్ నేను చూడొచ్చు అంతే. సో దీనివల్ల మనకి బ్రేకేజ్ కూడా రిడ్యూస్ అవుతుంది, ఫ్రిజ్ కూడా రిడ్యూస్ అవుతుంది అండ్ షైన్ కూడా ఇస్తుంది. ఇట్స్ టోటలీ నాన్ గ్రీజీ లైక్ సెరమ్. ఒకసారి మనం రాస్తే మళ్ళీ రాస్తే ఆయిలీ అయిపోతుంది కదా, ఇది అలా కాదు. మీరు ఎన్నిసార్లు యూజ్ చేసినా సరే, ఎన్నిసార్లు అంటే మరి చాలాసార్లు కాదు, బట్ మీరు 2-3 డేస్లో 1 or 2 times యూజ్ చేసినా సరే ఇట్ వోంట్ మేక్ యువర్ హెయిర్ గ్రీజీ. అండ్ గైజ్ అండ్ శామ్, ఇన్ కేస్ యూ డోంట్ నో, శామ్ ఇన్ కేస్ యూ డోంట్ నో, మామా ఎర్త్ ది ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ ఉంది. మన ప్రతి ఆర్డర్ని ఒక ట్రీకి లింక్ చేస్తారు. సో వీ కాంట్రిబ్యూట్ టు ద గ్రోత్ ఆఫ్ దట్ ట్రీ. ఎస్ వీ డూ. అండ్ టాక్సిన్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయి గైస్. సో ఓన్లీ మన వరకు కాకుండా వీఆర్ thinking about the environment also. And by 2025, Mama Earth wants to plant 1 million trees. Yes. So guys, if you would like to check out this product, do check it out on www.mamaearth.com and na code use cheyandi which is *2021 for 20% off all your purchases. ఇవి అమెజాన్ అండ్ నైకాలో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఆల్సో మామా ఎర్త్ ది కొత్త యాప్ కూడా ఉంది గైస్. యాప్లో స్పెషల్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ఉంటాయి అండ్ నా కోడ్ 20% డిస్కౌంట్ ఉంది అని చెప్పాను కదా, అది యాప్లో కూడా మీరు వాడొచ్చు. సో డూ చెక్ ఇట్ అవుట్ గైస్, ఇట్స్ రియల్లీ అన్ అమేజింగ్ ప్రొడక్ట్. నా శామ్ యూర్ రెడీ, లెట్స్ గో. నేను కూడా రెడీ అవ్వాలి, ఆ తర్వాత వీ కెన్ గో. ఓకే, I have class right now. Thanks for making my hair. Bye. వాట్ చూసారా ఎంత చాలు ఉంది, నాతో హెయిర్ చేయించుకొని ఇంకా వెళ్ళిపోయింది. శామ్ ఇదరా I don't know anything, but tomorrow you are going to come with me. Yeah. Tomorrow you're coming, no? Pakkas. Yeah. So tomorrow kuda shoot undi. Sam repu manaki join avutundanta and I'll let you go now. Cheetah cock. Bye. Bye. Guys, నేను కూడా రెడీ అయిపోయి తొందరగా స్టార్ట్ అయిపోతాను. It's going to be an exciting day. Join me. నేను ఆన్ ద వే ఉన్నాను. సో మా సిస్టర్ వాళ్ళు వచ్చారు కదా, నేను అయితే జూబ్లీ హిల్స్ లో ఉన్నాను. బిల్లీ గారు ఎప్పుడో స్టార్ట్ అయిపోయి లొకేషన్ కూడా రీచ్ అయిపోయారు. సో ఎస్ గైస్, ఇట్స్ గోయింగ్ టు బి క్వైట్ అన్ ఈవెంట్ఫుల్ డే. అండ్ మీకు ఒక విషయం తెలుసా, వీ ఫౌండ్ సచ్ అ గ్రేట్ గ్రూప్ ఆఫ్ కిడ్స్ ఫర్ దిస్ సాంగ్. వాళ్ళని కూడా మీకు చూపిస్తాను. వాళ్ళు ఎవరో కాదు, మీ అందరికి తెలుసు ఆల్రెడీ. సో ఎస్ గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద డే. గైస్, మా లొకేషన్ వచ్చేసి ఓడియన్ స్టూడియోస్. నేను ఆల్రెడీ స్టూడియో టూర్ చేశాను, గుర్తుందా? అదే స్టూడియో అనమాట. అండ్ టైం వచ్చేసి 8:30, బట్ ఆల్ ద రోడ్స్ ఆర్ ఖాళీ. ఇస్ ఇట్ హాలిడే టుడే? వి ఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ ద స్టూడియో గైస్. ఇది గచ్చిబౌలి నుంచి కొంచెం దూరంగా ఉంటుంది అండ్ ఇది జస్ట్ వీడియోస్ కి కాదు, ఇట్స్ యాక్చువల్లీ గ్రేట్ ఫర్ ప్రీ వెడ్డింగ్ షూట్స్, లేదంటే ఏదైనా ఫోటో షూట్స్, బేబీ షూట్స్ కూడా చాలా జరుగుతాయంట. అండ్ ఇది యాక్చువల్ గా మా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, టేల్స్ బై జోటికిస్ అని, వాళ్ళది స్టూడియో అనమాట. సో ఇట్స్ అ ఫ్యాబులస్ ప్లేస్ గైస్. మీరు ఇంకా ఈ స్టూడియో టూర్ చెక్ చేయలేదంటే ఈ వీడియో అయిపోయాకే అది చెక్ చేయండి. ఇట్స్ అ రియల్లీ నైస్ ప్లేస్. ఇది స్టూడియో గైస్ అండ్ బిల్లీ గారు ఇస్ ఆల్రెడీ హియర్, హిస్ కార్ ఇస్ దేర్. గుడ్ మార్నింగ్ బిల్లీ గారు. Welcome to Ashley.
సో గైస్ థ్యాంక్ఫుల్లీ ఈరోజు వెదర్ కొంచెం బాగుంది అండ్ ఇట్స్ అ గ్రేట్ మార్నింగ్ అట్ ది ఓడియన్ స్టూడియోస్. సో ఆ లొకేషన్లో ఫస్ట్ షూటింగ్ చేస్తున్నారు, ఫస్ట్ షాట్స్ అక్కడ జరుగుతున్నాయి అన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఏంటి? తర్వాత అది మోదీ గారు కొంచెం పిల్లలకి చూపించావా టంపటక్క టొక్కటం? సో ఫస్ట్ డైరెక్ట్ కెమెరా కదా, అలా రావాలి, సౌండ్ కూడా అలా రావాలి. అందరు పాడతారు కదా, గట్టిగా గట్టిగా పాడండి, అప్పుడు ఆ ఫీలింగ్తో ఇలా డబుల్ చిన్ కనిపించాలి బాగా. రెడీ? 5, 6, 7, 8. ఇంకా గట్టిగా, కమాన్. మీరు సిగ్గుపడుతున్నారు, ఒక పని చేయండి. రెడీ? 5, 6, 7, 8. ఇంకా రెడీ? అరవండి. ఇప్పుడు మ్యూజిక్ లో చేద్దాం. ఓకే? టంపటకా టింపిటికి టుంపుటుకు టొక్కుటుకు టంపటకా టింపిటికి టుంపుటుకు టోకోకో 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 గాయస్ ఇప్పుడు టైం 10 o'clock అవుతుంది అండ్ పిల్లలు కొంచెం లూజన్ అప్ అవ్వడానికి ఫస్ట్ క్లోజప్స్ పెట్టుకున్నారు. బిల్లి గారు చూసారు కదా ఇప్పుడు. Now we are going into the dance portion, guys. So yeah, the dance portion is something that I'm really excited about. ఎందుకంటే నేను మొత్తం రిహర్సల్స్ చూసాను అండ్ రిహర్సల్ వీడియోస్ చూపించారు. ఇట్స్ కమ్ అవుట్ సో వెల్ యూ గైస్. జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ దిస్ ఈస్ బిల్లి గారు. హాయ్ గైస్, చాలా ఇప్పుడే స్టార్ట్ చేసాం మేము. యాక్చువల్గా చిన్న చిన్న క్లోజప్స్తో స్టార్ట్ చేసాం. యా, ఇప్పుడు డాన్స్ పోర్షన్కి వెళ్ళబోతున్నాం. సో మీరు కూడా కొన్ని క్లిప్స్ చూడండి. పిల్లలు చాలా బాగా చేశారు. రిహార్సల్లో చెప్పాను కదా నేను. సో మీరే చూడండి ఒకసారి. యా, మోకీ గారు మనకి లైవ్ కవరేజ్కి వచ్చేసారు. నేను నీకు ఏంటది BTS చేస్తున్నాను బిహైండ్ ద సీన్స్. అండ్ బిల్లి గారు, ఈ పిల్లల గురించి కొంచెం చెప్తావా, వాళ్ళ గ్రూప్ గురించి? పిల్లలు వచ్చేసేసి నాట్స్ అని ఒక గ్రూప్ ఉంది. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో పేజ్ చూడండి, నాట్స్ అని. చాలా మంచి రీల్స్ చేశారు పిల్లలు, అందరూ బాగా చేస్తారు. సో వాళ్ళందరినీ గ్రూప్ని తెచ్చి మనం సెలెక్ట్ చేస్తాం. రెడీ అయ్యి వచ్చారు పిల్లలు అందరూ. బాయ్స్ గర్ల్స్ రెడీ? ఏంటి ఓన్లీ హై ఫ్రెండ్స్ చెప్తావా, ఇంకేమైనా చెప్తావా? అది కాదు, ఫాలోయింగ్ లాస్ట్ లో చెప్పాలి. మీ గురించి చెప్పండి. Sanjay. Harshit. Yashwant. Myself K. Rohan. Myself Barni. Myself Akash. ఓకే, ఐ ఆర్ హ్యాపీ టు బి షూటింగ్ ద సాంగ్ టుడే. Yes. రిలేట్ అయ్యారా ఇప్పుడు మీ లైఫ్ లో జరుగుతున్న సిచ్యువేషన్స్ కి? కానీ నాకు క్వశ్చన్ ఉంది, మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. నేను కూడా వచ్చేస్తాను మీతో పాటు. ఏంటంటే నేను ఇది నా ఇమాజినేషన్ తగ్గట్టు మేబీ పిల్లలు కూడా ఇలా స్కూల్ మిస్ అవుతున్నారు, 100% మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మేము సాంగ్ చేసాము. ఇప్పుడు మీరు చెప్పండి, సీరియస్గా మిస్ అవుతున్నారా లేకపోతే ఇంకా అబ్బా ఇంకా 2-3 years ఉంటే సరిపోతుంది ఇలానే అనుకుంటున్నారా? 3 years. 2-3 years కావాలా? 2-3 years ఎవరన్నారు? ఆయనకి ఇంకా 2-3 years ఉండాలంట ఇలా. ఇంకా ఎవరు మిగతా వాళ్ళు Advantage ఇంకా disadvantage. లైఫ్ లో ఎప్పుడైనా చెప్పారా అసలు ఈ స్కూల్ ఎందుకు, మార్నింగ్ ఎందుకు వెళ్ళాలి అన్నట్టు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? సో మన అటెంప్ట్ కరెక్ట్ అన్నమాట. మనం ఏదైతే ఇమాజిన్ చేస్తున్నాం ఓన్లీ ఒక్క బాయ్ తప్ప చూసారా 3 years ఉండాలంట. ఇది ఇతనే ఆ బాయ్. yes he is the one. సో గైస్ ఇప్పుడు మనం ఫన్ పార్ట్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. మీ ఇష్టమైన పోర్షన్ డాన్స్. సో వీళ్ళు స్పెషలిస్ట్లు అందులో డాన్స్ లో. అవును. సో ఇప్పుడు వీళ్ళు వెయిట్ చేస్తున్నారు అది ఎప్పుడు చేయాలని. ఇప్పుడు వీళ్ళని వదిలేస్తున్నారు రంగంలోకి. ఓకే, మాస్కులు వేసుకోండి జాగ్రత్త, ఓన్లీ షార్ట్ లోనే తీయాలి మాస్క్. ఓకే చలో, నేను పొజిషన్స్ ఇస్తాను స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఇక్కడ ఫార్మేషన్ లో ఈ కంఫర్ట్ కదా దాంట్లో ఇచ్చారు కదా ఫార్మేషన్, అది ఇవ్వగలుగుతారా వెళ్ళి? రెడీ, ఇక్కడ
బిల్లి గారు వర్క్ మోడ్లో ఉంటే నాకు చూడడం చాలా ఇష్టం, ఎందుకంటే ఒక కొత్త బిల్లి గారిని చూసినట్టు ఉంటుంది. ఓన్లీ టేక్లో మాత్రమే ఫుల్ ఎనర్జీ పెట్టాలి. ఇప్పటి ఓకే, నేను అడిగినప్పుడు మాత్రం ఎనర్జీతో చేయాలి అండ్ టేక్లో కూడా. సో అక్కడే ఉండి చేయడానికి ట్రై చేయండి. ఓకే, లెఫ్ట్ బాయ్స్ గర్ల్స్ వన్ మోర్ ట్రై చేద్దాం. రెడీ? ఎలా కొడతాం బర్ని చూపి, గట్టిగా కొట్టు. సౌండ్ 5 6 7 8. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? కొంచెం కొద్దిగా సింక్ అవ్వాలి ఇంకా, బికాజ్ కొంచెం పిల్లలు కదా, ఒక 2-3 అవర్స్ అవుతే అలవాటు అవుతుంది. అదే సో అదే షూటింగ్ అంటే ఓన్లీ అంటే మామూలుగా కూడా షూటింగ్ అంటే కొన్ని పొజిషన్స్ మెయింటైన్ చేయాలి, కొన్ని అవన్నీ ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న ఛాలెంజెసే ఉన్నాయి. కానీ పిల్లలు మాత్రం చాలా బాగా చేస్తున్నారు. సాంగ్ కూడా చూడండి చాలా బాగా వస్తుంది, చాలా బాగుంది, సూపర్ చేసాం. చాలా ఎనర్జెటిక్గా ఉంది అండ్ పిల్లలు కూడా అంతే ఎనర్జీ పెట్టి చేస్తున్నారు, బాగా ట్రైన్ చేసాం వాళ్ళకి. ఇంకొకటి నేను ఏం అడిగానంటే, మీకు స్కూల్ బాగుందా, ఇది షూటింగ్ బాగుందా అంటే ఇదే బాగుందంట. ఇంకో స్టెప్ ఎదిగారు వాళ్ళు. అంటే ఈ సాంగ్ అయిపోయిన తర్వాత ఇంకొక సాంగ్ ప్లాన్ చేయాలి మనం పిల్లలతో. వెళ్ళి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి నాకు చెప్పి వెళ్ళి. ఇప్పుడు ఏం లేదు, నెక్స్ట్ లిరిక్ మేము ఇప్పుడు పల్లవి చేయబోతున్నాం. వాట్ ఈస్ దిస్ మామా, వాట్ ఈస్ దిస్ అనే పల్లవి. దానికి సింపుల్ షార్ట్ చేయాలి, ప్లాన్ చేస్తున్నాం, ఇక్కడ చేయాలి. ఓకే, నా స్పెషల్ ఎంట్రీ ఏమైనా ఉందా? స్పెషల్ ఎంట్రీ ఇంకా నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వచ్చి జాయిన్ అవ్వచ్చు. నీ ఎంట్రీ ఉందా? నా ఎంట్రీ నేను చెప్తా, కూడా చేద్దాం అనుకుంటా. సరే చలో బాయ్. సరే ఓకే బాయ్ బిల్లి. సో అది గైజ్, ఇక్కడ షూటింగ్ అయితే మంచిగా ధూమ్ ధామ్లో జరుగుతుంది అండ్ పిల్లలు కూడా చాలా బాగా చేస్తున్నారు. అండ్ అంతే గైజ్, ఇప్పుడైతే మనకి లంచ్ టైం కూడా అవ్వలేదు, కానీ సాంగ్ స్టార్టింగ్ అయింది. ఇప్పుడు కొంచెం మొమెంటం పికప్ చేసి కొంచెం బాగా తొందరగా చేయాలి, బికాజ్ మోస్ట్లీ 2 daysలోనే ఈ సాంగ్ అయిపోవాలన్నమాట. నెక్స్ట్ లొకేషన్ బిల్లి, బ్లూ బ్యాక్గ్రౌండ్. కెమెరా పెట్టడానికి ప్లేస్ ఉందా మరి? అంటే ఇలాగే ఉంటుందా కెమెరా? ఇలా హారిజాంటల్ చేయలేము. షేడ్లోకి రండి. సో ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా మీరు వినండి. ఇక్కడ మనకు డాన్సింగ్కి అంత స్పేస్ లేదు, ఓకే, బట్ నేను అందరూ ఫిట్ అయ్యేలాగా నేను చెక్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు మీరు రిహార్సల్స్లో చేసినట్టు ఇంత దూరం అంత స్పేస్ యూటిలైజ్ చేసుకొని చేయలేరు. కొంచెం ఒక 2-3 స్టెప్స్ రైట్ ఆర్ లెఫ్ట్ అలా వెళ్ళొచ్చు, ఓకేనా? ఇప్పుడు నేను మీకు పొజిషన్స్ ఇస్తాను, పొజిషన్ తీసుకున్నాక కావాలంటే మళ్ళీ వచ్చి రిలాక్స్ అవ్వండి, ఓకే? సో మరేం చేద్దాం మామ ఇప్పుడు? ఏముంది, టంపటకా టింపిటికి టుంపుటుకో టొప్పటొకో టంపటకా టింపిటికి టుంపుటుకో టొకొకొకో. మిస్ ఓకే,
అంటే మన పాయింట్ ఏంటంటే మనం ఈ పొజిషన్ తగలదు. అర్థమైందా? రెడీ, వన్ మోర్ సౌండ్. టొంపుటుకో టంపటక టింపిటికి టుంపుటుకో టొంకోకో. వాట్ ఈస్ దిస్ మమ్మ, వాట్ ఈస్ దిస్? ఎంజాయ్మెంట్ అయ్యే మిస్సు, స్కూలు మిస్సు, ప్లేలు మిస్సు, ఫ్రెండ్స్ అంతా కలిసి గోలే మిస్సు. What is this, Mama? What is this? Enjoyment, school miss, friends anta kalisi gore miss, nuselle basse miss, eduke friends miss. ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ వినండి, మా ఆడియన్స్కి నేను ఒక జోక్ చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ స్కూల్స్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే స్కూల్స్ ఇప్పుడు మిస్ అవుతున్నాం మేము, టోటల్గా ఆపోజిట్ అయిపోయింది. ఇప్పుడు ఇంతకు ముందు అంటే అబ్బా స్కూల్ వద్దు అనుకునే వాళ్ళం, ఇప్పుడు మాత్రం ఇంకా స్కూల్ మిస్ అవుతున్నాం అని అన్నారు. అది ఓకే, నేను ఒప్పుకుంటాను. ఇందులో 10th క్లాస్ పిల్లలు ఎంతమంది చెప్పండి? 10th ఇప్పుడు అందరికంటే ఘోరమైన సిచ్యువేషన్ 10th క్లాస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఇంటర్కి వెళ్ళిపోదాం అనుకున్నారు హ్యాపీగా. తను రమ్మను ఒకసారి. ఇప్పుడు తను 10th. ఇప్పుడు నీ మాటల్లోనే విందాం, నీ సిచ్యువేషన్ ఏంటి? ఏదో ఒకటి చెప్పు. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా కష్టపడుతున్నా. అంటే 10th అయిపోయి డైరెక్ట్ ఇంకా కాలేజ్ కి జంప్ అయిపోవాలి అనుకునే వాళ్ళు, కానీ ఎక్కడ ఇరికిపోయారు చూడు. సో అలా అనమాట. సో 10th క్లాస్ వాళ్ళ పరిస్థితి ఘోరం. అందుకే మా సాంగ్ మ్యూజిక్ అండ్ లిరిక్ రైటర్ ఉన్నారు కదా, మ్యూజిక్ డైరెక్టర్, ఆయన సాంగ్ అంతా కంప్లీట్ చేశాక లేదు నేను ఓన్లీ 10th క్లాస్ పిల్లలకి కంపల్సరీ ఒక 2 లైన్స్ కావాలి అంటే ఆయన వెంటనే ఆలోచించి 2 లైన్స్ యాడ్ చేశారు. సో అదే వాళ్ళ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఇంకా ఘోరంగా బుక్ అయిపోయారు. అందరు ప్రికాషన్స్ తీసుకుంటున్నారా? డైలీ లైఫ్ లో సేఫ్ గా ఉంటున్నారా? అది ఇంపార్టెంట్, అది మెయింటైన్ చేయండి, తొందరగా రికవర్ అయిపోవచ్చు. ఓకే, ఈయన మీద ఒక కంప్లైంట్ ఉంది నాకు. నేను ఒక స్టెప్ ఉంది కదా ఇప్పుడు, ఆ స్టెప్ వాళ్ళ సిస్టర్ ని నేను పార్ట్నర్ గా చేసి పెట్టాను. వాళ్ళ సిస్టర్ మీద కూర్చోవాలి, కానీ సిస్టర్ అని చెప్పి కూర్చోవట్లేదు. మళ్ళీ అది వేరే పార్ట్నర్ మీద అయితే కూర్చుంటున్నాడు మొత్తం. ఎందుకు చెప్పు, ఒకసారి పాడి చూపించు. ఏదో ఒక ట్యూన్ లో మంచిగా. అన్న చెల్లెలు, అక్క తమ్ముడు. అక్క కూడా ఇటు వచ్చేసేయండి. వీళ్ళిద్దరే. తను మాత్రం వాళ్ళ సిస్టర్ ఉందని చెప్పేసి మీద ఇంకా బరువు వదలట్లేదు. అదే కనుక నీ పార్ట్నర్ ఎవరు ఇంతకుముందు? ఆకాశ్ మీద అయితే మొత్తం డబుల్ అసలు ప్రామిస్. సో బోకి గారు, ఆయన ఎవరు అనుకుంటున్నావు? నాకు తెలుసు ఎవరు. సరే, నీకు తెలుసు, ఆడియన్స్ చెప్తున్నాను. ఆయన ఎవరే కాదు, మన టంపటక సాంగ్ని ఇంత బాగా క్రియేట్ చేసి లిరిక్స్ రాసి దాన్ని ట్యూన్ని ఒక మంచి మాస్ నంబర్గా రెడీ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిక్ రైటర్ అండ్ సింగర్ ఆల్సో. సింగర్ ఆయనే పాడారు. సో మేము యాక్చువల్గా ఒకరోజు ఏమైందంటే జస్ట్ ఒక చిన్న థాట్ చెప్పాను ఆయనకి. లేదు డెఫినెట్గా చేద్దాము, ఏదన్నా నీకు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏదైనా ఉంటే చెప్పు అని అన్నారు. వెంటనే మనము షిమ్లాకి వెళ్ళొచ్చాం, గుర్తుందా? షిమ్లాకి వెళ్ళొచ్చిన తర్వాత నేను ఆయన్ని కలిశాను. కలిసి ఈ ఐడియా చెప్పాను, ఇలా లాక్డౌన్లో పిల్లలంతా ఇలా బాగా డిప్రెస్ అయిపోయి ఉన్నారు,
వాళ్ళు లైఫ్లో టోటల్గా ఆపోజిట్ ఉంది ఇప్పుడు. సో స్కూల్స్ మిస్ అవుతూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఒక సాంగ్ చేద్దామంటే ఆయన వెంటనే అన్నారు, ఐ థింక్ ఇది రైట్ టైం కూడా చేయడానికి, సో చేస్తేనే బెటర్ అని చెప్పారు. చెప్పేసిన వెంటనే ఇంకా మేము దాన్ని ఒక చిన్న స్టోరీ అనుకొని సో అలా అంతవరకు వచ్చింది. మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే స్టార్టింగ్ అంటే ఈ ఐడియా కానివ్వండి, లేకపోతే మీ ఫీలింగ్ ఏంటి స్టార్టింగ్? నాకు యాక్చువల్గా అది ఆ రోజు మనం డిస్కస్ చేసాము, మళ్ళీ తర్వాత ఫోన్లో మీరు వచ్చారు చెప్పారు. నేను ఫోన్ పెట్టేసిన వెంటనే దీనికి ఎక్స్టెండెడ్ ట్యూన్ ఇది మిగతా ఏంటనేది మీకు చెప్పాను రికార్డింగ్ చేసుకొని. నాకు ఇమ్మీడియట్గా థాట్ అదంతా ఐడియా నెక్స్ట్ ఏంటనేది అంతా ఫ్లో అయింది. సో అదంతా రెడీ చేసుకొని సో నేను ఎప్పుడు చేద్దాము అని ఇదిలో ఉన్నాను యాక్చువల్గా అప్పుడు చెప్పాక. సో ఏంటంటే ఒక డిఫరెంట్ సాంగ్ చేసాం మనం, చేసామంటే ఆటోమేటిక్ అంటే ఎక్స్పెక్టేషన్ జనాలకి ఇది రీచ్ అవుద్ది, కొంచెం బాగుంటది అనే ఇది. సూపర్. అండ్ మీకైతే ఇంకా రిలేటబుల్ ఉంది, మీకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ రియాక్షన్ ఏంటి ఈ సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు అది కూడా చెప్పండి. అదే ఏంటంటే నేను ఇంట్లో నా స్టూడియో ఉంటుంది, కాకపోతే నేను ఈవెన్ డోర్ వేసుకుని నా రూమ్ లో కంపోజ్ చేస్తున్నా కూడా వాళ్ళు మరి సౌండ్ రాగానే బయట నుంచి డోర్ కొట్టేసి దబదబ బాధేసి డోర్ దిగానే లోపలికి వచ్చేసి ఓకే డాడీ సాంగ్ పెట్టేసి సాంగ్ రిపీట్ అంటే లూప్ లో అలా వాళ్ళ కోసం ఒక 10 times మినిమం 10 times అలా ప్లే చేసి ఆ తర్వాత మళ్ళీ బయటికి పంపేసి డోర్ వేసి నేను నా వర్క్ చేసుకోవాలి. ఒక సిచ్యువేషన్ అలా వచ్చిందంటే ఇంకా నేను ఓన్లీ హెడ్ ఫోన్స్ లో అంటే బయట లోపల డోర్ పెట్టేసుకొని హెడ్ ఫోన్స్ లో సౌండ్ బయటికి రాకుండా వర్క్ చేసుకున్నాను, ఎందుకంటే వాళ్ళంతా సాంగ్ కనెక్ట్ అయిపోయారు. సో అప్పుడే అనిపించింది సాంగ్ జనరల్ గా పిల్లలకి బాగా క్యాచీగా కనెక్ట్ అయిపోతుంది. సో అది అనమాట. ఈ సాంగ్ ఆయన మంచి టైం తీసుకున్నారు, అంటే నార్మల్గా 1 week or 10 days అని వాళ్ళు చాలా తక్కువ టైంలో కూడా సాంగ్స్ చేస్తూ ఉంటారు, అంటే డిపెండింగ్ ఆన్ ద మూవీ అండ్ రిక్వైర్మెంట్. ఆయన ఈ సాంగ్కి పర్టికులర్గా ఫస్ట్ ఆయన సాటిస్ఫై అయ్యారు. అంటే నాకు ఇవ్వకముందు ఆయన ఫస్ట్ బాగా విని మిక్స్ చేసి ఏమైనా చేంజెస్ ఉంటే ఆయన సాటిస్ఫై అయ్యాక అప్పుడు నాకు ఇచ్చారు. సో నాకు ఇంకా నేను ఇంకా క్రేజీ, నాకు ఎండ్ బీజం కానివ్వండి లేకపోతే లిరిక్స్ కానివ్వండి కరెక్ట్గా సెట్ చేశారు ఆయన. మార్చి ఏప్రిల్లో అనుకున్నాం, ఇంకా ఈ సిచ్యువేషన్కి ఇప్పుడు చేయాల్సి వచ్చింది. బట్ లేట్ అయినా చాలా బాగా చేస్తున్నాం. అవును అంతే పర్టికులర్ గా సెలెక్టెడ్ స్టూడియో కానీ ఇది కానీ స్టూడెంట్స్ వాళ్ళ ప్రాక్టీస్ అంటే నాకు బేసిక్ గా సాంగ్ అంత ప్రతి ఈవెన్ ఈచ్ అండ్ బిట్ అన్ని అంత కంఫర్ట్ గా అంటే అంత బాగుండాలి ఇలా నిర్ణయం చేసి చేయడానికి రీజన్ ఏంటంటే సుధీర్ గారు ఉన్నారు. సో ఈ కెన్ టేక్ కేర్, అంటే మనం ఎంత బీట్ ఎలా ఇచ్చినా చూసుకోగలుగుతారనే కాన్ఫిడెన్స్ తోనే ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. మీ టీం బాగా సెట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఫర్దర్ గా ఇంకా డిఫరెంట్ గా కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి, వెరైటీగా ఇంకా ప్లాన్ చేసుకున్నాను. సూపర్, లుకింగ్ ఫార్వర్డ్. సో లిరికల్ సాంగ్ కి మా ఆడియన్స్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తో ఇంకా ఇంతవరకు వచ్చారు. ఈ సాంగ్ అయ్యాక ఈ వీడియో చేశాక వాళ్ళ సపోర్ట్ తో మనము ఇంకా చాలా చేయబోతున్నాం. ఇది ఓన్లీ ఫస్ట్ స్టెప్ మాత్రమే. yes సో మోకి గారు, yes విలి గారు, ఐ యామ్ రెడీ. మేము కూడా టీమ్ అప్ అయిపోతున్నాం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్, లిరిక్స్, మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. Thanks in advance for the video choreography. Now it's time for lunch. Break. చలో ఇప్పుడు రియల్ బ్రేక్ విలి. గైస్ సడన్గా వర్షం స్టార్ట్ అయింది, కానీ తొందరగా ఆగిపోతుందని అనుకుంటున్నాం. యాక్చువల్గా వర్షం అవుతుందని చెప్పి 4 days పోస్ట్పోన్ కూడా చేశాను ఈ సాంగ్. ఇప్పుడు మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం స్టార్ట్ అయింది. విలి గారు ఏంటి వర్షం? నాకు తెలిసి ఇది తగ్గుతుంది పక్క. విలి గారు షూటింగ్ ఫుడ్ తిని చాలా రోజులు అవుతుంది. ఇది షూటింగ్ లో తింటున్నావు కానీ షూటింగ్ ఫుడ్ కాదు మరి. ఇది మనం బయట తినే ఫుడ్. కానీ షూటింగ్ లో తింటే ఫీల్ అండ్ టేస్ట్ వేరే వస్తుంది, నీకు తెలియదు. అదే ఫీల్ అవ్వాలి.
ఏమంటావు లక్కీ? సో లక్కీ నాకు ఇంతకు ముందు నా పిక్చర్ ఒకటి చూపించారు అతనితో కాటమ రైడ్ చేస్తున్న టైంలోనా చూపించావా ఆడియన్స్ కి? అరే కాటం రైడ్ అంటే గుర్తుకొచ్చింది, నిన్న సేతు కలిశాడు. ఎక్కడ? శ్రీగుస్తాలో కలిశాడు, అడిగానని చెప్పాడు. అవునా? అసలు నువ్వు సీగుస్తా ఎప్పుడు వెళ్ళావు? నేను మమ్మీ వాళ్ళు ఇంట్లో ఉంటే నేను నిన్న నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావా? తిరగడం కాదు, నేను చెప్పాగా అయోధ్య నేను అచ్చా అచ్చా, ఓకే గాట్ ఇట్. ఒకటే పోయింది. అది చూడండి 2017 మనం ఏదో ప్రెస్ మీట్ టైంలో కదా, సక్సెస్ మీట్ లో. యా, దట్ ఇస్ లక్కీ. లంచ్ తర్వాత స్టార్ట్ అవుతుందా స్టార్ట్ షూటింగ్? అవుతుంది, ఇప్పుడే స్టార్ట్ చేశాను. సూపర్. సో గైజ్ లంచ్ తర్వాత డ్రెస్ చేంజ్ అయిపోయారు పిల్లలు అండ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ షూటింగ్. కానీ నేను జంప్ అయిపోతున్నాను బిల్లి గారు. నేను కూడా నేను డ్రాప్ చేసేసి వచ్చేస్తాను. మోతి గారు ఎక్కడ డ్రాప్ చేస్తావు? బయట కార్ వరకు వెళ్దామా? థ్యాంక్ యూ బిల్లి గారు. పద వెళ్దాం. బాయ్ 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 గైజ్, ఆల్ ద బెస్ట్ అందరికి. బాగా చేయండి. బాయ్. మీ ఇద్దరిని వదిలేసాను ఇందాక, అందుకే బాయ్ చెప్పండి ఇప్పుడు మళ్ళీ. బాయ్ బాయ్. మీరు ఈసారి కనుక ఇన్వాల్వ్ కూడా అయిపోయి ఇరగొట్టారు అనుకోండి. బాయ్ 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 ఎవ్రీవన్. దట్ ఈస్ అయోధ్య బై ద వే. ఆయనే మా డిఓపి. మీరే కదండి. బాయ్ బాయ్, సీ యూ. ఓకే మోకి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బిల్లి గారు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వచ్చి మంచిగా మాకు సపోర్ట్ చేసి వెళ్ళావు, చాలా హెల్ప్ చేశావు. బీటీఎస్ మొత్తం నేనే షూట్ చేశాను. ఎస్. అండ్ నేను ఉంటే ఎప్పటికైనా నీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా బిల్లి గారు. అందుకే నేను చాలా రిలాక్స్గా ఫాస్ట్గా చేయగలిగాను. సరే, రేపు కూడా వస్తాను. రేపు వీలైతే ఎవరో ఒకరిని తీసుకొస్తాను ఇంటి దగ్గర నుంచి, వాళ్ళకి కూడా సరదాగా ఉంటుంది కదా. ఎస్. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. రేపు మళ్ళీ కలుస్తాం ఇదే లొకేషన్లో, ఇదే సాంగ్ షూటింగ్లో. బాయ్. What is this, mama? What is this? Enjoyment too. I gave it so. Turn left, then your destination will be on the left. హాయ్ గైస్, ఇట్స్ డే 2 అండ్ మేము ఆల్రెడీ రీచ్ అయిపోయాం స్టూడియోకి. అండ్ ఐ ఫర్గాట్ టు షూట్. అండ్ గెస్ హూస్ దేర్ విత్ మీ టుడే? సమైరా ఈజ్ విత్ us టుడే. సో ఇది సమైరా. తను ఎవరు తెలుసా? నా చిన్న చెల్లి వాళ్ళ డాటర్. అండ్ దట్ ఈస్ అ వెరీ వెరీ ఎక్సైటెడ్ టోస్టీ గారు. టోస్టీ కమ్ హియర్. టోస్టీ यहाँ पर क्या है? टोस्टी, you know what is there over here? टोस्टी, show me your face. टोस्टी come here. टोस्टी बिल्ली गारू. टोस्टी, you know who's there? टोस्टी जाओगी? You know who's there? बिल्ली गारू. बिल्ली गारू. चलो, let's go and meet बिल्ली गारू. चलो, come on, let's go. Billy has come to town. Huh? चलो. No, you can't jump. No, 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 no. Stay. What happened? You want to go see Billy Garu so badly, Toasty? Huh? Jaogi? Wait. Chalo, let's go. Chalo. హాయ్ బిల్లి గారు. హాయ్ మోకి. వెల్కమ్. చెప్పు. వెయిట్ చేస్తున్నావా? ఫోన్ ఎత్తట్లేదు నాది. వెల్కమ్ టు ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద సాంగ్. ఓ, లాస్ట్ పార్ట్ కూడా అయిపోయిందా? హాయ్. हेलो हेलो हाय सैम, ये टोस्टी है और मैं हूँ, ये टेबल है, ये चेयर है. Tampataka, timpitiki, tumputuko, tokotoko. Tampataka, timpitiki, tumputuko, tokotoko. सैम, कैसा कर रहे हो लोग? बहुत अच्छा कर रहे हैं. रियली नाइस नो. देख, फाइनल सॉन्ग आने के बाद में क्या मस्त रहेगा. హాయ్ బిలీ. హాయ్ మోకి. ఎలా జరిగింది ఈరోజు షూటింగ్? చాలా బాగా జరిగింది, ఇలా అనుకున్నట్టు ఫినిష్ చేసాం. ఇది యాక్చువల్లీ ఎండింగ్ అయిపోయింది కదా? ఎండింగ్ అయిపోయింది. సో నేను ఇప్పుడే చేయట్లేదు. వాళ్ళు హాయ్ చెప్తున్నారు. గాయ్, సాంగ్ కంప్లీట్ అయిపోయిందా?
ఇంకొంచెం ఉందా? ఎంజాయ్ చేశారా? వేర్ ఇస్ అవునా? వెయిట్ చేస్తున్నారా సాంగ్ రిజల్ట్, ఫైనల్ సాంగ్ కోసం? బిల్లీ డాగ్స్ వచ్చేసాయి. అరే అవి ఎలా వచ్చాయి? కానీ ఏంటి మీరు భయపడుతున్నారు డాగ్ కి? నో గర్ల్సా? ఎవరికి భయం? ఎలా జరిగింది బిల్లి గారు షూటింగ్? ఈ రోజు బాగా జరిగింది. ఇంకా లాస్ట్ కొన్ని షార్ట్స్ ఉన్నాయి, మేబీ ఒక 1 hour వరకు. శామ్ కి కూడా బాగా నచ్చింది. శామ్ తగ్గ వచ్చా కదా? आप देखे वीडियोस? అభి డాన్స్ చేయడం వాళ్ళు చాలా బాగా అచ్చా చేస్తారు. సూపర్. నేను వెళ్ళి రెడీ అయిపోయి వచ్చానారా, పనిలో పని చేసాను ఓకే కదా. ఓకే, సో బిల్లి గారు కూడా ఒక స్మాల్ డాన్స్ పోర్షన్ చేస్తున్నారు, దానికి రెడీ అవుతున్నారు. बिल्ली गारू भी एक स्मॉल डांस कर रहे हैं सैम इसमें, यही वीडियो में. हाँ मेरे को बहुत पसंद है, मेरे को बहुत पसंद है बिल्ली गारू जब डांस करता है उसको देखना, लेकिन वो कभी डांस नहीं करता है मेरे लिए. अभी उसको डांस करना पड़ेगा, एंजॉय करेंगे. ఓకే చేసేద్దాం. బిల్లి గారు రెడీనా? రెడీ. హీరో గారు రెడీ అయిపోయారు, ఇంకా షార్ట్కి పదండి హీరో గారు. రాజ్పూత్ రాజా కమాన్. థ్యాంక్ యూ. ఎలా ఉంది ఒక స్టార్ నీకు కెమెరా ఉమెన్గా పని చేస్తుంటే? అంటే అది నీ గిఫ్ట్ రా. అది నా గిఫ్టా? నీకు గాడ్ గిఫ్ట్ రా అది. యాక్చువల్గా నువ్వు చాలా లక్కీరా, ఎందుకంటే ఆహా, ఇలా బ్లాగింగ్ చేసే అవకాశం నేను నాకు కల్పిస్తున్నాను. అంటే నేను ఇవ్వను. అచ్చా నువ్వు ఇవ్వవు, కానీ నువ్వు నాకు ఇచ్చావు. నువ్వు తీసుకున్నావు. నేను తీసుకున్నాను. థ్యాంక్స్ బిల్లీ, థ్యాంక్ యూ సో మచ్ బిల్లీ. నేను ఎప్పటికైనా ఈ రుణంని తీర్చలేను. తీర్చదు. కమాన్ చలో ఇంకా చాలు కానీ కొంచెం చూపి నీ పర్ఫార్మెన్స్. రండి. ఇదంతా ఆ చిప్పి గారి వల్లనే జరిగింది. అనవసరంగా సాంగ్స్ క్రియేట్ చేస్తాడు. సో గైజ్ ఒక పవర్ ప్యాక్డ్ షాట్ జరిగింది ఇప్పుడే, అండ్ షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో నేను శామ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాం, అండ్ బిల్లీ గారు ఈజ్ గోయింగ్ టు డూ ఫ్యూ మోర్ షార్ట్స్ టిల్ ద లైట్ లాస్ట్. మేమైతే స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాం, అండ్ ద సాంగ్ ఈజ్ గోయింగ్ టు కమ్ బాంబ్ గైజ్. జస్ట్ కాంట్ వెయిట్ టు షో ఇట్ టు యూ. అంటే ఎప్పటి వరకు అది రిలీజ్ అయిందంటే మీరు తప్పకుండా వెళ్ళి చూడండి. రిలీజ్ అవ్వలేదు అంటే వస్తుంది త్వరలోనే, పక్కా చూడండి. Don't you want to go home? Let's go. చలో. ఓకే బిల్లి గారు మేము వెళ్తున్నాం అయితే. ఓకే బాయ్. బాయ్. నేను తొందరగా ఫినిష్ చేసి వచ్చేస్తాను. వస్తున్నావా? అంటే మన సిటీ. మా ఇంటికి రా. వస్తాను రేపు. రేపు కాదు, ఈరోజు ఉంది బర్త్డే పార్టీ. అవునా? వ్లాగ్ ఉందా మళ్ళీ? శ్రీకాంత్ వ్లాగ్ ఏం లేదు కానీ చిన్నగా షూట్ చేసుకుంటాను. ఓకే సరే, ట్రై చేస్తా. సరే ఓకే ఓకే బాయ్ బిల్లి గారు. ఆల్ ది బెస్ట్. బాయ్. ఆల్ ది బెస్ట్ పటం పటక. వీఆర్ వెయిటింగ్ టు సీ ద సాంగ్. ఆస్ట్రిక్స్ ఫ్యామ్ ఇస్ ఆల్సో వెయిటింగ్ టు సీ ద సాంగ్. సో తొందరలోనే మళ్ళీ కలుద్దాం గైస్. ఈ వ్లాగ్ ఇక్కడే అయిపోతుంది. Thank you all for joining us. See you in another fresh new episode of Astrix very very soon. Till then, it's bye from Astrix and Billy Garu, who is running away already. Bye bye. Bye bye. బాయ్. Bye bye bye. Andarki bye. Bye. All the best guys and great performance. Bye bye. Bye. दोस्तों तुम कलर खाई हो? బిల్లి నీ టవల్ అది తినలేదు, పడింది దాని మీద పాపం. ఇప్పుడు చెప్పండి, నిన్నటి నుంచి సబ్స్క్రైబ్ అంటున్నారు, ఇప్పుడు చెప్పండి. థ్యాంక్ యూ. Bye bye. Like, share and subscribe.